హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇది మన కొత్త ఛానల్. కుకింగ్ వీడియోస్ చేయబోతున్నాం. సో ఇన్ దిస్ వీడియో మనం చికెన్ పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిర్యానీ లీవ్స్, దాల్చిన చెక్క, లవంగాలు కొన్ని కావాలి, మూడు నాలుగు, జీలకర్ర, ఇలాచి అండ్ స్టోన్ ఫ్లవర్. సో పక్కన వచ్చేసి మనకు చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్, లెమన్, ఆనియన్స్, మిర్చి అండ్ కరివేపాకు. సో ఇక్కడ మనకు వచ్చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్. నేను వీడియో తీయడం మర్చిపోయాను దీనికి. సో నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూసుకొని, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఒక 3 tablespoons సాల్ట్. నేను 500 grams ఆఫ్ చికెన్కి 3 tablespoons సాల్ట్, 4 tablespoon మిర్చి పౌడర్ అండ్ సమ్ 2 tablespoon బిర్యానీ మసాలా వేయొచ్చు. అండ్ ఆల్సో ఒక ₹10 పెరుగు ప్యాకెట్ కలిపేసి 30 minutes to 1 hour మ్యారినేట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ మనకు సోక్ చేసుకున్న రైస్ నేను 30 minutes సోక్ చేశాను వాటర్లో. సో నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 tablespoons దాకా ఆయిల్ వేయాల్సి. అండ్ ఆ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచండి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో మనం ఆయిల్ని హీట్ అవనిద్దాం. హీట్ సో నెక్స్ట్ హీట్ అయ్యాక ఇందాక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఒకటొకటిగా వేయాలి. ఫస్ట్ మనం బిర్యానీ లీవ్స్ అవన్నీ వేసేసి కొంచెం సేపు ఫ్రై చేస్తాం. సో నెక్స్ట్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో అయ్యే వరకు మనం ఫ్రై చేస్తాం ఆనియన్స్ని. ఓకే. సో చూడండి, ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చాయి. సో బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం టొమాటోస్ వేసుకున్నాం. టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, అన్ని కరివేపాకు అన్ని ఇప్పుడు ఏమేమి చూపించానో అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం స్టిక్కీ స్టిక్కీ అయ్యే వరకు. నెక్స్ట్ టొమాటోస్ అండ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక పుదీనా వేసుకుందాం మంచి టేస్ట్ కోసం. అండ్ దాన్ని కూడా మంచిగా ఫ్రై చేస్తాం. అండ్ నౌ ఫైనల్లీ మనకు మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని మొత్తం చికెన్ అంతా వేసేద్దాం. మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కవర్ చేసేద్దాం మూత పెట్టేసి. సో ఒక 10 to 15 minutes ఉడికినాక ఇలా వాటర్ లాగా ఫామ్ అవుతుంది కింద. సో మనం చూసుకుంటే తెలుస్తుంది, నేను చూపిస్తాను. సో చూడండి, వాటర్ లెక్క కింద ఫామ్ అయింది. సో పీస్ ఉడుకుతున్నట్టు. సో ఇప్పుడు మనం స్లోగా కలుపుదాం, సో పీస్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా. సో మనం నెక్స్ట్ ఒక 2 cups ఆఫ్ వాటర్ పోసుకుందాం. నేను హాఫ్ కేజీ చికెన్కి 2 cups ఆఫ్ వాటర్ పోస్తున్నా. అండ్ 500 grams ఆఫ్ రైస్ కూడా నేను వాటర్ పోస్తున్నా. 2 cups సరిపోద్ది. మీకు తగినంత కప్స్ పోసుకొని లాస్ట్లో కూడా అన్నం ఉడకపోతే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. సో కొంచెం మిక్స్ చేసి రైస్ వేసేసుకుందాం. నేను సోక్ చేసుకున్న రైస్ 30 minutes సోక్ చేశాను. రైస్ అంతా వేసేసి చిన్నగా కలిపేస్తాం. సో ఇప్పుడు మనం నీట్గా స్లోగా కలుపుతూ ఉండాలి, కలిపేస్తాం. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి మీద ఏమన్నా వెయిట్ పెట్టినామంటే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. సో ఆఫ్టర్ 10 minutes నేను మూత ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను అన్నం ఉడికిందో లేదో. సో చూద్దాం. ఓ వావ్, మంచిగా ఉడికింది. సో అయిపోయినట్టే. మళ్ళీ కొంచెం సేపు ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం దమ్ అయినట్టు చేసామంటే మంచి నీట్గా రైస్ అంతా పొడి పొడి వస్తుంది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. సో నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కొంచెం సలాడ్ తీసుకొని లెమన్ అవి ఇవి తీసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అండ్ టేస్టీ టేస్టీ చికెన్ పులావ్ ఈజ్ రెడీ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you everyone. Thank you for watching. Subscribe.